హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై కసరత్తు మొదలుపెట్టింది. మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతుండగా 6 గ్యారెంటీల్లో ఇచ్చిన హామీలను జనాల దగ్గరకు చేరవేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలైన మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి పెంపు అమలు చేసింది. దీంతో ఇప్పుడు మిగిలిన హామీలను కూడా అమలు చేసే విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని, ఎవరు కరెంటు బిల్లులు కట్టకండి అని, మనదే అధికారం అంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు తెగ ప్రచారం చేశారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఫ్రీ కరెంట్ అంశం తెరపైకి వచ్చింది. ఈ మధ్య సీఎం రేవంత్ కూడా కరెంట్ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో 24 గంటల కరెంట్, ఇంటింటికి ఫ్రీ కరెంట్ లాంటి పలు అంశాలపై చర్చించారు. త్వరలో కొత్త విద్యుత్ బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లుగా దీనిపై అధికారులు సమీక్ష చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు రైతులకు రుణమాఫీ వ్యవహారంలో విపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి రేవంత్ సర్కార్కు ఒత్తిడి కనిపిస్తోంది. దీంతో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే ప్రక్రియను రేవంత్ సర్కార్ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు వైఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకే దఫాలో రైతులకు రుణమాఫీ చేసింది. వైఎస్ అడుగుజాడల్లోనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఫాలో కాబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రైతుల రుణాలను ఒకే దఫాలో మాఫీ చేసేందుకు రేవంత్ సర్కార్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. లేదంటే 2 దఫాల్లో పూర్తి చేయనుంది. లోక్సభ ఎన్నికల్లోపే దీన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోని రైతులు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్న క్రాప్ లోన్ల కారణంగా వారిపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందుకోసం రేవంత్ సర్కార్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్లో ఉన్నట్లుగా కూడా సమాచారం.